హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిసెంబర్ 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2024. మొదటి ప్రశ్న, భోపాల్ నగరాన్ని మృత్యుదిబ్బగా మార్చిన గ్యాస్ దుర్ఘటనకు ఇటీవలే 40 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఏ కర్మాగారం నుంచి లీక్ అయిన గ్యాస్ వల్ల వేల మంది మరణాలకు కారణమైంది? ఏ కర్మాగారం నుంచి లీక్ అయిన గ్యాస్ వల్ల వేల మంది మరణాలకు కారణమైంది? ఆన్సర్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అరుదుగా కనిపించే పక్షి మహబూబాబాద్ జిల్లాలోని భీమునిపాదం జలపాతం దగ్గర ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది. ఆ పక్షి పేరేంటి? ఆన్సర్ స్కెలీ థ్రష్. నెక్స్ట్ క్వశ్చన్, మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ ఇటీవల వార్తల్లో నిలిచింది. దీన్ని రూపొందించిన సంస్థ ఏది అన్నాడు? ఆన్సర్ సైన్స్కో జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, సైబర్ నేరగాళ్లు తెరుస్తున్న మ్యూల్ అకౌంట్స్ను ఏరివేయడం లక్ష్యంగా ఆర్బీఐ ఆవిష్కరించిన ఏఐ మోడల్ ఏది? ఆన్సర్ మ్యూల్ హంటర్ ఏఐ. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ చరిత్రలో అంతర్భాగమైన ఓ భవనం జాతీయ స్థాయి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ట్రేడ్ మార్క్ పొందనుంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఈ ఘనత సాధించిన ఆ భవనం ఏది? ఆన్సర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజ్ భవనం. నెక్స్ట్ క్వశ్చన్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 49. ఏటా ఏ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్వహించాలని ప్రతిపాదనను యుఎన్ఓ ఏకగ్రీవంగా ఆమోదించింది? ఏ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్వహించాలన్న ప్రతిపాదనను యుఎన్ఓ ఏకగ్రీవంగా ఆమోదించింది? ఆన్సర్ డిసెంబర్ 21. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత అమ్ముల పొదిలోకి ఓ కొత్త అస్త్రం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆ అధునాతన సెల్ఫ్ డిస్ట్రాయర్ డ్రోన్ ఏది? ఆన్సర్ నాగాస్త్ర 1. నెక్స్ట్ క్వశ్చన్, గోవాలో జరిగిన 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎవరికి గోల్డ్ పికాక్ అవార్డు వచ్చింది? ఈ ఫిలిం ఫెస్టివల్లో ఎవరికి గోల్డ్ పికాక్ అవార్డు వచ్చింది? ఆన్సర్ సౌలే బ్లియూ వైటీ. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయమైన వాణిజ్యం మరియు వినియోగదారుల రక్షణ కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ అభివృద్ధి చేసిన పోర్టల్ పేరేంటి? ఆన్సర్ నేషనల్ లీగల్ మెట్రాలజీ పోర్టల్. నెక్స్ట్ క్వశ్చన్, ఒమన్లోని మస్కట్లో జరిగిన పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ 2024ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఇండియా. భారత ప్రభుత్వం ప్రారంభించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్కి ఆప్టిమైజేషన్ టూల్ పేరేంటి? ఆన్సర్ అన్నా చక్రం. నెక్స్ట్ క్వశ్చన్, కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ 68వ సెషన్కు అధ్యక్షత వహించడానికి ఏ దేశం ఎంపిక చేయబడింది? ఆన్సర్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనగర్లోని దాల్ సరస్సులో విహరించే షికారా చెక్క పడవలను తమ యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం కల్పించిన సంస్థ ఏది? ఆన్సర్ ఊబర్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లినిక్ల పేరేంటి? ఆన్సర్ మైత్రి ట్రాన్స్ క్లినిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ డిసెంబర్ 9. ఈ సంవత్సరం థీమ్ యునైటింగ్ విత్ యూత్ అగెనెస్ట్ కరప్షన్, షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వడ్డించడం, తినడంపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియాలో 57వ టైగర్ రిజర్వ్గా ప్రకటించిన రతపాని వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా పిలిచే ఎవరికి యుఎన్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది? ఆన్సర్ బసంత్ గోయల్. సాంప్రదాయ పర్యాటకానికి దేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని యునెస్కో ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్,
రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డిజిటల్ సేవలను అందించే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయ రైతు సేవా కేంద్రాలను ప్రవేశపెట్టింది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై లోతైన పరిశోధనలు చేయడానికి ఐరోపా అంతరిక్ష సంస్థ ఇటీవల ఓ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఆ ప్రయోగాన్ని ఏమంటారు? ఆన్సర్ ప్రోబా3. నెక్స్ట్ క్వశ్చన్. T20లో 40 బంతుల్లోపు 2 శతకాలు సాధించిన తొలి ఆటగాడిగా తాజా రికార్డు సృష్టించిన ఆ యువ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఉర్విల్ పటేల్, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024 యొక్క థీమ్ ఏంటి? ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024 యొక్క థీమ్ భారతదేశం కోసం ఇంటర్నెట్ పాలనను ఆవిష్కరించడం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం శక్తి సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఉరజ్వీర్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. ఇవి మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.